హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. అలాగే ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం చూసుకుంటే జూన్ 2వ తారీఖున జాబ్ క్యాలెండర్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఈరోజు పత్రికాముఖంగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. 20,000కు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని ఎప్పుడు విడుదల చేస్తారు, అదేవిధంగా ఎగ్జామ్స్ని ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా పేర్కొంటారనమాట. అలాగే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ వివరాలు చూసుకుంటే రెండున పథకాల పంట అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన కానుకగా ప్రారంభం, అదే రోజు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అనేసి ఇచ్చారు. అంటే నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేసే అవకాశం అయితే ఉందనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మొత్తం 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయనున్నట్లు కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగిందనమాట. పూర్తి వివరాలు చూసుకుంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. గతంలో ప్రకటించి ఇంకా అమలు చేయని పథకాలను ప్రారంభించడంతో పాటు నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇవ్వనుంది అనేసి ఇచ్చారనమాట. అలాగే రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా ఆ రోజు నుంచి ప్రారంభించే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అయితే ఉందండి. కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని ఇచ్చిందో ఆ జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయలేదండి ఎస్సీ వర్గీకరణ కారణంగా. కాబట్టి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారనమాట. జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ అయితే చేయనున్నారు. ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు. 20,000కు పైగా ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఈ నెల నుంచి ఈ వేదిక నుంచి తీపి కబురు అందించనుంది అనేసి ఇచ్చారనమాట. 20,000కు పైగా పైచిలకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఈ వేదిక నుంచి తీపి కబురు అందించనుంది. జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేయనుంది అనేసి కూడా ఇచ్చారనమాట. జాబ్ క్యాలెండర్ని ఆ రోజున విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉందండి. కాబట్టి ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే వీలైనంత త్వరలోనే విడుదల చేయనున్నారనమాట. ఆ జాబ్ క్యాలెండర్లో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్స్ని ఎప్పుడు విడుదల చేస్తారనేది అందులో షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే రేపు జీపీఓ పరీక్ష అనేసి ఇచ్చారు. గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షని రేపటి రోజున నిర్వహిస్తారండి. పూర్వపు విఆర్ఏ అభ్యర్థులతో ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్న విషయం అందరికీ తెలిసింది. వారితో భర్తీ కాగా మిగిలినటువంటి పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారనమాట. డిగ్రీ అర్హతతో ఈ నెలాఖరికల్లా ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వీరు కూడా జూన్ 2వ తారీఖున పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రేపు జీపీఓ పరీక్ష వెబ్సైట్లో హాల్ టికెట్లు, ప్రతి జిల్లాలో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు అనేసి ఇచ్చారనమాట. 100 మార్కులకి పరీక్షను అయితే నిర్వహిస్తారండి. అభ్యర్థుల అఫీషియల్ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వీరికి రాత పరీక్ష నిర్వహించిన తర్వాత ఈ నెలాఖరికే ఈ రాత పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేస్తారు. ఆ ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి జూన్ 2వ తారీఖు నాటికి నియామక పత్రాలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. పూర్వపు విఆర్ఏ అభ్యర్థులకు వారితో భర్తీ కాగా మిగిలినటువంటి పోస్టులకి
గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూసుకుంటే ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకుంటే దక్షిణ భారతదేశ బాలికలు, మహిళల ఆవేదన, పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం హాట్ ల్యాంప్ ప్రతిష్టాత్మకమైనటువంటి బుకర్ పురస్కారానికి ఎంపికైందనేసి ఇచ్చారనమాట. మే 21వ తారీఖున లండన్లో ప్రదానం చేసినటువంటి ఈ సాహితీ పురస్కారాన్ని రచయిత్రి బాను ముష్కాన్ కథలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తీతో కలిసి స్వీకరించారనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చదువుకోవచ్చండి. బాను ముస్తాక్ అదేవిధంగా కథలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తీతో కలిసి స్వీకరించారనమాట. అలాగే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందినటువంటి మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారండి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2025 మే 22వ తారీఖున జరిగినటువంటి గ్యాలంటరీ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందించారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి బిట్. అదేవిధంగా ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ 2025 మే 20న పూణేలో మరణించారు. ఆయన 1938 జూలై 19న జన్మించారనమాట. ఆయనకు సంబంధించినటువంటి సమాచారం కూడా రావడం అయితే జరిగింది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ముఖ్యమైన టాపిక్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే వెరీ ఇంపార్టెంట్ బిట్ అయితే ఉందండి, కీర్తి చక్ర పథకాన్ని ఎవరికి అందించారంటే కన్నా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందినటువంటి మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు గారికి ద్రౌపది ముర్ము గారు, గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ పురస్కారాన్ని అందించడం అయితే జరిగిందండి మే 22వ తారీఖున. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.